ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అక్కులదేవమ్మ గుడి అని. అక్కులదేవమ్మ తల ఇది. ఇక్కడ ఈ గుడిలో తల భాగం మాత్రమే మిగిలిపోయింది. ఇది పురాతనమైన గుడి. ఈ పురాతన దేవాలయం 10 గ్రామాల మధ్యలో ఉంది. ఏ ఊరికి సంబంధం లేకుండా పొలాల మధ్యలో ఉన్నది. ఈ 10 గ్రామాలు కాకుండా ఇంకా చుట్టుపక్కల గ్రామాలను కూడా ఈమె పరిపాలించింది. అక్కులదేవమ్మ పట్నం అని ఒక రాజధానిగా చేసుకుని అని మా పెద్దవాళ్ళు చెప్తే నేను విన్నాను. అయితే సజీవ సాక్ష్యంగా ఈ పురాతనమైన గుడి, ఆ గుడిలో తల భాగం మాత్రమే మిగిలి ఉన్న ఈమెను మనం చూడవచ్చు. అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో గృహాలను నిర్మించేటప్పుడు పాత కోట అని పిలుస్తారు ఆ భాగాలని. అక్కడ పెద్ద పెద్ద పెంకుల రాసులు, గాజుల రాసులు, గాజులు తయారు చేసే గాజుల పట్టి అలాంటివన్నీ బయటపడ్డాయి. పొలాలలో చాలా మందికి నిధులు, బంగారు నిధులు కూడా దొరికాయని చెబుతారు. ఈ పురాతన దేవాలయంలోని ఈ తలభాగం లాంటి ఈ శిలను ఎవరో దొంగిలించారని, 1 మాసం ముందు ఇది మాయమైంది, తర్వాత తీసుకొని వచ్చి పెట్టారు అని చెబుతారు. ఇది ఎంత పురాతనమైన దేవాలయమో చూస్తేనే మనకు అర్థమవుతోంది కదా ఫ్రెండ్స్. అయితే దీని సీలింగ్ భాగం చూడండి. గుడి దేవాలయం అంతా పాడుబడిపోయినా కూడా సీలింగ్ భాగం చెక్కు చెదరకుండా ఒక పువ్వు ఆకారంలో రాళ్లతోనే కట్టారు. కానీ కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఆ డిజైన్ కూడా ఎంత బాగా కనిపిస్తోందో మీరు ఒకసారి గమనించవచ్చు. మీ ఊర్లలో కూడా ఇలాంటి పురాతన దేవాలయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.